అందరికి నమస్తే. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో డ్రగ్ పార్టీ. ఇప్పుడు ఈ రాజకీయాలకు సంబంధం లేదు, బట్ మొత్తం రాజకీయం అయిపోయింది. ఇందులో ప్రభుత్వం ఏం చెప్పదలుచుకుందో అర్థం కాలేదు. బట్ దీన్ని అటు ఇటు తిప్పి కేటీఆర్ చుట్టాలనే ప్రయత్నం మాత్రం చాలా క్లియర్గా కనబడుతుంది. ఇందులో డ్రగ్ పాజిటివ్ వచ్చిన ఏపీ ఎంపీ ఆయన పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్నాయి, బట్ ఇక్కడ బిజీగా ఉన్నాడు ఆయన. పుట్ట సుధాకర్ యాదవ్ అని ఒక పెద్ద మనిషి, ఆయన ఎమ్మెల్యే కూడా ఇప్పుడు ఏపీలో. ఆయన కొడుకు ఎంపీ పుట్ట మహేష్ కుమార్, ఆయనకు బెయిల్ ఇచ్చేసారు పాజిటివ్ వచ్చిన వాళ్ళకి. పాజిటివ్ 6 మందికి వస్తే 3కి బెయిల్ ఇచ్చేసిండ్రు, 3ని రిమాండ్ చేసిండ్రు, మిగతా వాళ్ళందరికీ స్టేషన్ బెయిల్ ఇచ్చేసిండ్రు. అసలు వీళ్ళు ప్రచారం ఏమో మొత్తం డ్రగ్ పార్టీ మీద జరుగుతుంది. పెట్టిన కేసు ఏమో ఆర్మ్స్ యాక్ట్ మీద పెట్టిండ్రు, అంటే వాళ్ళు కాల్పులు జరిపిండ్రు అని. ఇందులో పోలీసు వాళ్ళు నిన్న పొద్దున్న నుంచి ఇప్పటిదాకా రకరకాల వర్షన్స్ వినిపించిండ్రు, ఒక 3-4 రకాల వర్షన్స్ వినిపించిండ్రు. అసలు దీనిలో ఏది నిజం ఏది అబద్ధం, కేవలం పాలిటిక్స్ కోసం ఇదంతా చేసిండ్రా, లేకపోతే నిజంగానే అక్కడ వ్యవహారం జరిగిందా, అసలు మనకు తెలిసిన సమాచారం ఏదో మీకు చెప్పే ప్రయత్నమే చేస్తా. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి ఈ వీడియో. ఎందుకంటే డ్రగ్ కల్చర్ అనేది మంచిది కాదు. ఏ గవర్నమెంట్ ఉన్నా, ఏ పార్టీ లీడర్ ఉన్నా ఆ కల్చరే మంచిది కాదు మనకు. దానివల్ల ఎన్ని కుటుంబాలు నాశనమైనాయి, ఎంతమందికి ఆరోగ్యాలు పోయినాయి, అదంతా మనకు తెలుసు. సరే, ఇందులో పాలిటిక్స్ ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి, దీనిలో పొలిటికల్ యాంగిల్ ఫోకస్ చేస్తున్నారు కాబట్టి ఇది వార్త చేయాల్సిందే. మనం ముందైతే సబ్స్క్రైబ్ చేయండి చేయని వాళ్ళు. నేను చూపిస్తున్న ఫొటోస్ అక్కడే, ఇది మొయినాబాద్లో ఉంటుంది. ఈ ఫామ్ హౌస్ చాలాసార్లు వార్తల్లో నిలిచింది, కానీ అన్నిసార్లు కాంట్రవర్సీ ఏం కాదు. అప్పుడు అంతకుముందు బీజేపీ వాళ్ళు 4 ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం చేసినారు. అది అసాంఘిక కార్యక్రమం ఏం కాదు, అది అక్కడ ఒక వ్యాపారం జరిగింది. అది తర్వాత మనకు ఫోన్ ట్యాపింగ్లో కూడా ఆ విషయం అది నిజమని తేలింది ఫోన్ ట్యాపింగ్ ద్వారా. అంటే ఫోన్ ట్యాపింగ్లో విచారణ టైంలో కొందరు చేసిన కామెంట్స్, అప్పుడు వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసింది కాబట్టి 4 ఎమ్మెల్యే కొనుగోలు విషయం తెలిసింది అంటే అది జరిగినట్టే కదా, జరగనట్టు కాదు. అట్లా ఇక కొన్ని ఫొటోస్ మాత్రమే కనిపిస్తున్నాయి. తర్వాత ఇక్కడ ఎఫ్ఐఆర్ ఒకటి కనిపిస్తుంది. ఎఫ్ఐఆర్ పెట్టింది ఎవరు, పోలీసులు దీన్ని కంప్లైంట్ చేసింది ఎవరు అంటే, కంప్లైంట్ చేసేసిన పేరు నయీముద్దీన్, పోలీస్ ఆఫీసర్. ఆయన కంప్లైంట్ చేసినట్టుగా చెప్తున్నారు. ఇక దీనిలో పోలీస్ వర్షన్స్ ఏమున్నాయో ఫస్ట్ అక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం. పోలీస్ వర్షన్స్ ఏంటంటే, నిన్న నుంచి ఇప్పటిదాకా జరిగిన ప్రచారము అదంతా కూడా అక్కడ ఆల్రెడీ డ్రగ్ పార్టీ జరుగుతుందని తెలిసి పోలీసులు అక్కడికి పోయినట్టుగా, పోతే వాళ్ళు కాల్పులు జరిగినట్టుగా, అక్కడ డ్రగ్ పార్టీ తెలుసుకుని ఈగల్ టీం దానిలోకి పోయిందంట. పోతే వాళ్ళు కాల్పులు జరిపినారు. ఆ కాల్పులు జరిపిన దానిలో కూడా నేను చెప్తా వివరాలు, ఎవరు కాల్పులు జరిపినారు, ఎవరు తుపాకీ అనే వివరాలు కూడా ఉన్నాయి అనేది ఒక వర్షన్. తర్వాత సిపి ఒక విషయం చెప్పిండు, కాదు అది కాదు, అసలు ఫస్ట్ జరిపిందేమో పోలీసు వాళ్ళ మీదకే ఫైరింగ్ జరిగింది అనేది ఒక వర్షన్. రెండో వర్షన్ ఏమో ఫైరింగ్ జరుగుతుంటే మాకు సమాచారం వచ్చింది, మేము గోడ దూకి పోయినాం అనేది సిపి ఒకరు చెప్పిండ్రు. తర్వాత జడ్జి దగ్గర చెప్పిందేమో అక్కడ ఏదో జరుగుతుందని మాకు అనుమానం వచ్చి మేము పోయినామని. ఇక్కడ ఎఫ్ఐఆర్ చేసిన నయీముద్దీన్ గారు, ఈయన దీనిలో ఎఫ్ఐఆర్లో ఉన్నది ఏంటంటే, నైట్ 8 o'clock మాకు సమాచారం వచ్చింది. నాకు సమాచారం వస్తే 9 o'clock నేను కొంతమంది టీంని తీసుకొని పోతే 2 o'clock ఎఫ్ఐఆర్ చేసినామని ఆయన ఒక వర్షన్ వినిపించింది. ఇట్లా పోలీసులో 3-4 రకాల వర్షన్స్ ఉన్నాయి. ఇక ఈ 3 రకాల వర్షన్స్లో పుట్ట సుధాకర్ యాదవ్, ఇంకా మీకు పేర్లన్నీ మీకు మొత్తం ఇంతమందికి పాజిటివ్ వచ్చింది. దీనిలో ఏదో డ్రామా ఉంది, దీనిలో ఏదో దాచిపెడుతున్నారు, ఏదో చెప్పాలనుకుంటున్నారు. ఈ 2-3 అంశాలనే దీనిలో పాజిటివ్ వచ్చింది. వీళ్ళందరికీ పాజిటివ్ వచ్చింది. పైలట్ రోహిత్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే తాండూరు, వీళ్ళ బ్రదర్ రితేష్ రెడ్డి, పుట్ట మహేష్ కుమార్ యాదవ్ ఈయననే ఎంపీ, తర్వాత కౌశిక్ రవి, అర్జున్ రెడ్డి, నమిత్ శర్మ, వీళ్ళకు పాజిటివ్ వచ్చింది. నెగిటివ్ ఈయన శ్రవణ్ అని రోహిత్ రెడ్డి పిఏ, తర్వాత విజయ్ కృష్ణ అడ్వకేట్ ఎవరో ఆయన, శరత్ కుమార్ డ్రైవర్, ప్రియాంక రెడ్డి అని ఒక బిజినెస్ మ్యాన్. వీళ్ళంతా దేని గురించి మీటింగ్ అయినారంటే, ఈయన చెప్తాడు ఎవరు పుట్ట మహేష్ కుమార్ నన్ను ఎవరో డిన్నర్కి పిలిస్తే పోయినా అని చెప్పిండు. మరి ఆయనకు పాజిటివ్ ఎందుకు వచ్చిందో తెలియదు. ఈ 6 మందికి పాజిటివ్ వస్తే దీనిలో రిమైండ్ చేసింది ఎవరిని చేసిండ్రు, రోహిత్ రెడ్డిని రిమైండ్ చేసిండ్రు, వాళ్ళ బ్రదర్ రితేష్ రెడ్డిని రిమైండ్ చేసిండ్రు, తర్వాత ఈయన రిమైండ్ చేసిండ్రు, ఎవరిని నమిత్ శర్మను రిమైండ్ చేసిండ్రు. ఇంకా మిగతా వీళ్ళ 3కి మరి ఎందుకు బెయిల్ ఇచ్చిండ్రో తెలియదు, స్టేషన్ బెయిల్. వీళ్ళ 3కి అసలు యాక్చువల్గా వీళ్ళకి కూడా వీళ్ళందరికీ కూడా మామూలుగా డ్రగ్స్లో 2 ఇష్యూస్ ఉంటాయి. ఒకటి సప్లయర్, ఒకరు కన్జ్యూమర్స్ మీద పెట్టే కేసులు ఏముంటాయంటే 1 year జైలు లేదా 20,000 ఫైను, లేకపోతే 2. ఏంటంటే మనకు ఇప్పుడు బిఎన్ఎస్ చట్టాలు వచ్చిన తర్వాత 7 years బిలో మొత్తం కూడా స్టేషన్ బెయిలే. 7 years బిలో ఉన్నాయి. 7 years దాటితే అవి నాన్ బెయిలబుల్, అది కోర్టు బెయిల్ ఇవ్వాలి. ఇక్కడ పోలీసు వాళ్ళు ఏం చేసినారు, పుట్ట మహేష్ కుమార్ యాదవ్ టీడీపీ ఎంపీన
ఈయనకు బెయిల్ ఇచ్చేసిండ్రు. తర్వాత కౌశిక్ రవికి బెయిల్ ఇచ్చేసిండ్రు, అర్జున్ రెడ్డికి బెయిల్ ఇచ్చేసిండ్రు, మిగతా వాళ్ళందరూ కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చేసిండ్రు. యాక్చువల్గా పేపర్లో రాసిన కథనం ప్రకారం శరత్ కుమార్ అనే డ్రైవర్ దగ్గర 0.2 గ్రామ్స్ కొకైన్ దొరికిందని చెప్తున్నారు. 0.2 గ్రామ్స్ అంటే అరగ్రామ్ కూడా కాదు, అది కోర్టులో కూడా నిలవదు. అందుకే వీళ్ళు ఏం చేసింది తెలుసా, వీళ్ళ మీద ఈ డ్రగ్ కేసు కాదు, ఇప్పుడు వీళ్ళని రిమైండ్ చేసింది రోహిత్ రెడ్డిని కానీ రితేష్ రెడ్డిని కానీ నమిత్ శర్మను రిమైండ్ చేసింది ఆర్మ్స్ యాక్ట్. అంటే కాల్పులు జరిపిర్రు. ఎవరిది తుపాకీ ఏమో నమిత్ శర్మ, రితేష్ రెడ్డి తుపాకీ లైసెన్స్ గన్ను వేల్చిందేమో నమిత్ శర్మ. అసలు వాళ్ళ మీద గన్ను వేల్చుకున్నారా, వాళ్ళు ఏదైనా గొడవపడి గన్నులు వేల్చుకున్నారా, పోలీసు వాళ్ళు పోతే పోలీసు వాళ్ళ మీద కాల్చినరా, ఈ విషయాలు ఏవి కూడా క్లారిటీ లేవు. అవి ఇట్లాంటి కేసులు ఎప్పుడు తెలుతో తెలియదు మనకు. కానీ ఇవన్నీ తీసుకొచ్చి ఏడబడేసిండ్రు కేటీఆర్ మీదకు. ప్రతిసారి ఇదే జరుగుతుంది. ఎక్కడ డ్రగ్ దొరికినా కాంగ్రెస్ వాళ్ళు దాన్ని కేటీఆర్కు అప్పచెప్తారు. అంతమంది మనం చూసినాం. కేటీఆర్ వాళ్ళ బామార్ది ఫామ్ హౌస్లో వాళ్ళ ఫ్యామిలీ పార్టీలో కూడా డ్రగ్ వాడినరు. ఇదంతా చాలా సోషల్ మీడియా వేదికగా ప్రెస్ మీట్లలో చాలామంది మాట్లాడినారు. తీరా చూస్తే ఏమైంది, ఆ కేసులో అందరికీ బెయిలబుల్ కేసులే అయినాయి. తర్వాత ఎవరికి ఏం కాలేదు. ఆ కేసు ఏమైందో ఇప్పుడు కూడా తెలియదు. దానిలో డ్రగ్ అనేది లేదని పోలీసు వాళ్ళు చెప్పారు. కానీ ప్రచారం మాత్రం డ్రగ్ అని. ఇక్కడ కూడా వీళ్ళని రిమైండ్ చేసిందేమో ఆర్మ్స్ యాక్ట్ కింద గన్ను కాల్చిండ్రు అనే దాని మీద. ఇప్పుడు జరుగుతున్న ప్రచారం ఏమో మొత్తం డ్రగ్ ఇష్యూ మీద కేటీఆర్ను తెర మీద తీసుకొచ్చిండ్రు. అంతే, ఇక్కడ డ్రగ్ అనగానే ఫస్ట్ కేటీఆర్ని తీసుకొచ్చేస్తారు. ఇంకో ఆంధ్రజ్యోతిలో వార్త వేసిండ్రు, రోహిత్ జైలుకు మిగతా రాసి. అసలు దీనిలో వర్కింగ్లో ఉన్నాయన ఎంపీ, అక్కడ అధికార పార్టీ ఎంపీ, టీడీపీ ఎంపీ సుధాకర్ యాదవ్ కొడుకు, ఆయన ఫోటో అయినా కనిపిస్తుందా? కనిపిస్తలేదు. ఎందుకు కనిపిస్తలేదు? ఇప్పుడు ఇక్కడనే అనుమానం, ఆయనకు బెయిల్ ఎందుకు ఇచ్చిండ్రు? పాజిటివ్ వచ్చిన ఆయనకు బెయిల్ ఎట్లా వచ్చింది? ఇప్పుడు అందరు ఉన్నారు కదా అక్కడ, ఆర్మ్స్ యాక్ట్ కింద పెట్టాలి. కేటీఆర్ ఏం చేసిండు? కేటీఆర్ ఒక ట్వీట్ చేసిండు. కేటీఆర్ పెట్టిన ట్వీట్ ఇది, డ్రగ్స్ క్రియేట్ మాన్స్టర్స్ అవుట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. అంటే చాలా ప్రమాదకరమే, మేము కూడా డ్రగ్స్కు వ్యతిరేకమే, దీనిలో ఎవరి మీదన్నా మీరు చర్యలు తీసుకోండి. ఈ మీరు డ్రగ్ అంటున్నారు కాబట్టి దానిలో ఎవరు ఉంటే వాళ్ళని పని చేయండి. బట్ I also hereby warn strongly that dragging my name into any and every drug case will be responded with legal notices. నా మీద అనవసరమైన నన్ను దీన్ని లాగితే నేను లీగల్ నోటీసు ఇస్తా అని చెప్పి ఆయన ఒక వార్నింగ్ ఇచ్చిండు. ఇలా హరీష్ రావు కూడా దీని మీద రెస్పాండ్ అయ్యాడు. డైవర్షన్ పాలిటిక్స్కి మాత్రం వ్యతిరేకం. టెస్టులు చేద్దామంటే రమ్మనండి, అందరు ఎమ్మెల్యేలు రమ్మనండి, ఎంపీలు రమ్మనండి, వీఆర్ ఆల్ రెడీ ఫర్ ఆల్ ద టెస్ట్. దానికి ఎవరు వెనుక పోయే ఎంత డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు, టెస్టులు చేయమని. ఎందుకంటే నిన్న మహేష్ కుమార్ గారు సవాల్ విసిరాడు, మేము అసెంబ్లీకి రావాలి అందరూ, మేము అసెంబ్లీలో టెస్టులు చేస్తామన్నాడు. దానికి కేటీఆర్ సవాల్ స్వీకరించండు, చలో చేసుకోండి అన్నాడు. హరీష్ రావు చేసుకోండి అన్నాడు. అందరూ చేసుకోమన్నారు. మరి అసెంబ్లీ స్టార్ట్ అయింది కానీ అసెంబ్లీలో మాత్రం డ్రగ్ టెస్ట్ చేసినట్టుగైతే నాకు ఎక్కడ కనబడలేదు. దీనికి రాజకీయ రంగు పొలిమీరు. మహేష్ కుమార్ గౌడ్ మరి పీసీసీ ప్రెసిడెంట్, ఆయన ఏం ఆధారంతోనో దాన్ని కేటీఆర్ మీదకు వేసే ప్రయత్నం చేసిండో తెలియదు. ఈ పాలిటిక్స్ ఇన్వాల్వ్ అయినప్పుడే పోలీసులు కన్ఫ్యూజ్ అవుతారు. ఆడ జరిగింది ఏదో చెప్పే అవకాశం ఉండదు. ముందే సమాచారం వస్తే ముందే మేము డ్రగ్స్ వాడుకుంటుంటే పోయినాము, కాల్పులు జరిపిర్రు మా మీద అనేది ఒకటి. కాల్పులు జరిగితే మరి ఎవరికైనా దెబ్బలు తాకినాయా ఏమైనా తెలియదు. ఈ పుట్టా సుధాకర్ యాదవ్ వాళ్ళ కొడుకు మాట్లాడింది కదా, ఆయన మాట్లాడింది చాలా అనుమానాలకు తావిస్తున్నది. అది ఆయన ఎందుకు తప్పించారు మరి పాజిటివ్ వచ్చినప్పుడు? నిన్న ఎన్నో రోజుల నుంచి అక్కడ ఉండే పర్సన్స్ నన్ను కలవడానికి వాళ్ళందరూ రిక్వెస్ట్ చేయడం వల్ల నాకు నిన్న కుదరడం వల్ల వాళ్ళ డిన్నర్కి వెళ్ళడం జరిగింది. ఓన్లీ డిన్నర్కి పోతే ఈయనకు పాజిటివ్ ఎందుకు వచ్చింది? ఎవరు క్లారిఫై చేయాలి? సరే, టీడీపీ ఈయనకు 48 hours టైం ఇచ్చింది, షోకాజ్ నోటీస్ ఇచ్చింది, ఏదో వాళ్ళ రాజకీయ పార్టీగా వాళ్ళు చేసిండు. ఇక్కడ బీఆర్ఎస్ కూడా చేయాలి, ఎందుకంటే ఆయన మీ పార్టీలో ఉన్నాడు, పైలట్ రోహిత్ రెడ్డి, ఆయన ఫామ్ హౌస్లో జరిగింది ఇష్యూ అంతా. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ కూడా ఆయన మీద చర్యలు తీసుకోవాలి. తప్పే ఉన్నది. 1 year సస్పెండ్ చేసి పడిస్తే ఏమవుతుందంట? ఏమన్నా జరుగుతుందా? అక్కడ జరిగింది. వీళ్ళు అసలు దీనిలో మొత్తం కథ ఏంటంటే, అసలు వీళ్ళు అక్కడ డ్రగ్ వాడినరా లేకపోతే ఎక్కడనో డ్రగ్ తీసుకొని ఇక్కడికి వచ్చినరా అది కూడా తెలియదు. ఎక్కడనో అంటే వేరే దేశాలలో. ఎందుకంటే ఒకసారి డ్రగ్ వాడితే కొన్ని డ్రగ్లు వారం రోజులు ఉంటాయంట, వారం రోజుల వరకు దానిలో ప్రభావం ఉంటుందంట. మరి అట్లాంటివి ఎక్కడనో వాడితే ఇక్కడ పట్టుకున్నారా? ఏదేమైనా కూడా బీఆర్ఎస్ కూడా ఈ విషయంలో ఖచ్చితంగా ఒక స్టాండ్ తీసుకోవాలి. సరే, కేటీఆర్ ట్వీట్ పెట్టిండు, నాకు సంబంధం లేదు, నా మీదకి వస్తే నాకు లీగల్గా చూసుకుంటాను, అదంతా ఓకే. బట్ పార్టీగా మీ పార్టీ పైలట్ రోజు మీద చర్యలు తీసుకోవాలి కదా. కనీసం ఆయన సరే, ఆయన రిమాండ్లో ఉన్నాడు కాబట్టి మీరు ఇప్పుడు ఎవరిని ఇచ్చినా, ఆయన మీరు నోటీస్ ఇచ్చినా ఆయన ఎవరిని ఇవ్వలేడు. తర్వాతనైనా సరే ఖచ్చితంగా ఆయన దగ్గర నుంచి ఎవరిని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది సభ్య సమాజానికి ప్రజాప్రతినిధులు ఏం సందేశం ఇస్తున్నట్లు? మీరు మంచి ఇవ్వాలి కానీ చెడు ఇవ్వకూడదు కదా. కానీ చెడు జరిగిందా లేదా అనేది పోలీసు వాళ్ళు పారదర్శకంగా చేస్తే విషయం అర్థమవుతుంది. దీనిలో మీకు అందరికీ అర్థమైంది అనుకుంటా. జరిగింది ఒకటి చెప్తున్నారు, జరిగింది 3.5 రకాల వర్షం చెప్తున్నారు.
తర్వాత వీళ్ళు ఎఫ్ఐఆర్లో ఒకటి చెప్తున్నారు, జడ్జి ముందర ఒకటి చెప్తున్నారు. ఎనీవే దీనిలో అసలు డ్రామా ఏందో పోలీసులు బయటపెట్టాలి, ప్రభుత్వం బయటపెట్టదు. ప్రభుత్వం పెట్టదు. ఒకవేళ ఇదే కేసులో ఒకవేళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఉన్నాయంటే ఇప్పటికల్లా ఈ కేసు గప్చుప్ అయిపోతుండే. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి దీనికి మొత్తం పొలిటికల్ రంగు రుద్దిండ్రు. ఈయన మాకు పార్టీకి సంబంధం లేదని వీళ్ళు చెప్పిండ్రు. సరే, ఆయన వ్యక్తిగత వ్యవహారాలకు పార్టీకి సంబంధం ఉంటుంది, బట్ పార్టీ మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.